मंत्रपाठः। नमस्कारः महोदय। नमस्कारः महोदय। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। गुरुभ्यो नमः। నిన్న మనము అభ్యాసం 29 మొదలు పెట్టుకున్నాము. అందులో శబ్దకోశం కూడా చెప్పుకున్నాము. కానీ అందులో మీకు భగవత్ శబ్దము తర్వాత హన్ ధాతు విద్ ధాతు యా ధాతు రాసుకొని రమ్మని చెప్పాను. రాశారండి అందరూ? గ్రూపులు పెట్టారు? ఇంతకు చూసారా గ్రూపులు పెట్టినవి? రాశారు ఎవరన్నా? నేను రాశాను మహోదయ. రామకృష్ణ గారు రాశారు. ఓకే అండి. ఇంకెవరైనా రాయని వాళ్ళు ఉంటే కూడా రాయండి ఖచ్చితంగా. కాంటే గ్రూపులో లేకపోతే గ్రూపులు పెడతారు. గ్రూపులు పెట్టారు నిన్న, మళ్ళీ ఒకసారి పెడతారు. ఏవైతే రాయలేదో ఈ రోజు కూడా రాయండి. అస్తు. అయితే మనము అంతకన్నా ముందు అభ్యాసం 28లో వాక్యాలు చెప్పుకోలేదు కదా, ఆన్సర్స్. ఈరోజు అభ్యాసం 28 యొక్క ఆన్సర్స్ చూద్దామండి. ఓకేనా? తో చూసుకోండి. అభ్యాసం 28లో సంస్కృత వాక్యాలకు తెలుగు ఆన్సర్స్ అందరు రాసే ఉంటారు. వాటిని సరి చేసుకోండి. ఇంకేమైనా తప్పులు ఉంటే అడగండి, కరెక్ట్ ఉంటే అవసరం లేదు. అస్తు. చూసుకోండి. అభ్యాసం 28లో ముందుగా సంస్కృత వాక్యాల యొక్క ఆన్సర్స్. మొట్టమొదటి వాక్యం వచ్చేసి గురుః బాలకేన లేఖం లేఖయతి. గురుః బాలకేన లేఖం మొట్టమొదటి వాక్యం అండి. గురుః బాలకేన లేఖం లేఖయతి అంటే గురువు బాలకుడి ద్వారా లేఖం రాయిస్తున్నాడు. 115 నియమం ప్రకారంగా. అస్తు. గురువు అంటే గురువు, బాలకేన బాలకుడి ద్వారా, లేఖం లేఖమును, లేఖయతి రాయిస్తున్నాడు. అస్తు. రెండో వాక్యం కలహ దుష్టోవా భృత్యేన ధనం చోరయతి. కలహ అంటే దుర్జనుడు, దుష్టహాన్యం అంటే దుర్జనుడు. 2 పదాలు ఇచ్చాడు, పర్యావరణ శబ్దాలు ఇచ్చాడు. ప్రాక్టీస్ కోసం, అభ్యాసం కోసము ఏదో ఒకటి రాసుకోండి. అంటే 2 ఉంచుకొని తప్పులేదు. అంటే దుష్టుడు నౌకరు ద్వారా అంటే సేవకుడి ద్వారా ధనం చోరయతి ధనం దొంగలింపజేస్తున్నాడు. ధనంను చోరయతి దొంగలిస్తున్నాడు అంటే దొంగలింపజేస్తున్నాడు. నౌకరు ద్వారా దొంగలిస్తున్నాడు. దుష్టుడు నౌకరు ద్వారా ధనాన్ని దొంగలింపజేస్తున్నాడు. చోరయతి. నెక్స్ట్ అండి, మూడో వాక్యం బాలిక బాలం స్వాపయతి. బాలిక బాలం స్వాపయతి. బాలిక అంటే బాలిక స్పష్టంగానే ఉంది. బాలం అంటే బాలుణ్ణి, అంటే ఇది బాలం అంటే చిన్న శిశువు ఎవరైతే ఉన్నారో వాటిని బాలం. బాలిక చిన్న లఘు శిశువు ఎవరైతే ఉన్నారో బాలకుణ్ణి, చిన్న పిల్లవాడిని. స్వాపయతి నిద్రపుచ్చుతున్నది. నిద్రపుచ్చుతున్నది. బాలిక బాలం బాలకుణ్ణి చిన్న పిల్లవాడిని. స్వాపయతి నిద్రపుచ్చుతున్నది. బాలుణ్ణి నిద్రపుచ్చుతున్నది. నెక్స్ట్ అండి హరిహి
దేవాన్ అమృతం భోజయతి. హరి అంటే హరి అంటే విష్ణు, ఏదైనా ఒక పేరు తీసుకోవచ్చు, నామవాచకం తీసుకోవచ్చు ఏదైనా కానీ. హరి అంటే విష్ణువు, ఏదైతే హరి అని తీసుకోండి. హరి దేవాన్ దేవతలకు, అమృతం అమృతాన్ని, భోజయతి భుజింపజేస్తున్నాడు. హరి నారాయణుడు లేదా విష్ణు ఏదైనా రాసుకోవచ్చు. హరి దేవాన్ దేవతలకు, అమృతం అమృతాన్ని, భోజయతి అంటే భుజింపజేస్తున్నాడు, భుజింపజేస్తున్నాడు. ఇవి నిత్య ప్రత్యయాలేనండి? ఏంటండి? ఇవి నిత్య ప్రత్యయాలేనా? జీ అని నిచ్చిపెట్టాడండి. మరి నిత్య ప్రత్యయాలు గనక అయితే డైరెక్ట్ గా చెయ్యకుండా చేయిస్తుంటే చేయించే అర్థం వస్తుంది కదా. ఇప్పుడు అందుకే అమృతం భోజ తినిపిస్తున్నాడు, భక్షింపజేస్తున్నాడు అంటున్నా కదా. దేవాన్ అమృతం భోజైతి తినిపించేస్తున్నాడు అంటే భక్షింపజేస్తున్నాడు అని చెప్పాను, అదే చెప్పాను. అస్తు. ఆభూషణం శిలాయాం ఆసయత్. ఆభూషణాన్ని శిలాయ అంటే రాయి మీద, ఆసయత్ ఉంచాడు, ఇది సామాన్య వాక్యం. అస్థాపయత్వా లేదా ఉంచాడు. ఆభూషణమును శిలాయాం అంటే శిలా రాయి మీద, ఆసయత్ ఉంచాడు, అస్థాపయత్ లేదా స్థాపించాడు. ఉంచాడు రెండింటికి తాత్పర్యం అదే. ఆసయత్ అన్న ఒకటే, అస్థాపయత్ పెట్టాడు, ఉంచాడు, ఇదని రాసుకోవచ్చు. అస్తు. రెండు క్రియాపదాలు ఇచ్చాడు, ఏదైనా రాసుకోవచ్చు. కాబట్టి మనకు తెలియాలి కాబట్టి రెండు రాసుకోండి. వా అంటే లేదా అని అర్థం. ఉంచాడు లేదా పెట్టాడు ఏదైనా పెట్టుకోవచ్చు. ఆభూషణంను శిలా మీద అంటే రాయి మీద, శిలాయాం, శిలా ఇక్కడ శిలాయాం అని రావాలి. కొంచెం లకారాన్ని దీర్ఘం పెట్టుకోండి. ఈ నోట్స్ ఎవరైతే ఉందో, శిలాయాం ఆసయత్ అస్థాపయత్వ. నెక్స్ట్ అండి, పుత్రం సత్యం భాషయతి. పుత్రునికి సత్యం భాషింపజేస్తున్నాడు. పుత్రునికి సత్యాన్ని భాషింపజేస్తున్నాడు అంటే తెలియజేస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు. భాషయతి భాషింపజేస్తున్నాడు. పుత్రునికి సత్యాన్ని భాషింపజేస్తున్నాడు. కర్తను మనం అధ్యాయం చేసుకో. పితా పుత్రం సత్యం భాషయతి. పితా పుత్రునికి సత్యాన్ని భాషింపజేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు, చెప్పిస్తున్నాడు, ఇవన్నీ రాసుకోవచ్చు. ఓకేనా? కర్తను మనం అధ్యాయం చేసుకోవచ్చు మన ఇష్టం. అస్తు. నెక్స్ట్, పితా పుత్రం చంద్రం దర్శయతి. పిత తండ్రి, పుత్రం పుత్రునికి, చంద్రం చంద్రుణ్ణి, దర్శయతి దర్శయతి చూపిస్తున్నాడు. తండ్రి పుత్రునికి చంద్రుని చూపిస్తున్నాడు, దర్శయతి. ఇది 116 నియమం ప్రకారంగా అండి. 116 ఈ 6వ వాక్యము, ఈ 7వ వాక్యం 116 నియమం ప్రకారంగా ఉంది. ఓకే, అస్తు. అందుకే రెండు కర్మలు వచ్చాయన్నమాట. పుత్రం సత్యం, మన పుత్రేనా అని ఉండాల్సింది, అలా రాలేదు. పుత్రం సత్యం అలాగే వచ్చిందన్నమాట. అలాగే ఇది కూడా పితా పుత్రం చంద్రం దర్శయతి. ఓకే, అస్తు. నెక్స్ట్ అండి, దానిపైన 4వ వాక్యం కూడా అదే, 4వ వాక్యం కూడా. నెక్స్ట్ 8వ వాక్యం, మిత్రం వార్తాం శ్రావయతి. మిత్రం వార్తాం శ్రావయతి. మిత్రునికి వార్తను సమాచారాన్ని వినిపింపజేస్తున్నాడు. శ్రావయతి వినిపిస్తున్నాడు. మిత్రునికి వార్తాం అంటే సమాచారాన్ని, శ్రావయతి వినిపిస్తున్నాడు, వినిపింప చేస్తున్నారా అండి. శ్రావయతి వినిపింపజేస్తున్నాడు, వినిపించజేస్తున్నాడు. మిత్రునికి వార్తను అంటే సమాచారాన్ని వినిపింపచేస్తున్నాడు. నెక్స్ట్, గురుం గృహం. ఇవి కూడా అన్ని 116 నియమ ప్రకారం అండి. గురుం గృహం ప్రవేశయతి. గురువుని గృహంలోనికి ప్రవేశింపజేస్తున్నాడు. గురుం గృహం ప్రవేశయతి. గురువుని గృహంలోనికి ప్రవేశింపజేస్తున్నాడు. ఎవరు? కర్త ఎవరైనా కావచ్చు. రామ, లక్ష్మణ ఏదేం పెట్టుకోండి, దేవ. గురుం గృహం ప్రవేశయతి అంటే గురువును గృహానికి ప్రవేశింపజేస్తున్నాడు. గృహంలోనికి అంటే గృహంలోనికి ప్రవేశింపజేస్తున్నాడు అని తాత్పర్యం. నెక్స్ట్ అండి, భృత్యం వృక్షం ఆరోహయేత్. భృత్యం
వృక్షం ఆరోహయేత్ అంటే వృత్యం నౌకర్ని వృక్షం ఆరోహేత్ అంటే నౌకర్ని అంటే సేవకుని వృక్షం ఆరోహే ఎక్కించాలి. నౌకర్ను వృక్షాన్ని ఎక్కించాలి. నౌకర్ను వృక్షం ఎక్కించాలి అంటే సేవకుని వృక్షం ఎక్కించాలి తాత్పర్యం. సేవకుని వృక్షం ఎక్కించాలి. సేవకుని వృక్షం ఎక్కించాలి. నెక్స్ట్ రామం రామం గంగాం ఉత్తారయతు. రామం గంగాం ఉత్తారయతు. రామం గంగాం ఉత్తారయతు. రామం గంగాం ఉత్తారయతు అంటే రాముణ్ణి గంగా నది ఒడ్డుకు చేర్చాలి. రాముణ్ణి గంగా నది ఒడ్డుకు చేర్చాలి. ఉత్తారయతు చేర్చాలి. రాముణ్ణి గంగా అంటే గంగా నదిని ఒడ్డుకు చేర్చాలి తాత్పర్యం. ఉత్తారయతు చేర్చాలి. రాముణ్ణి గంగా నది ఒడ్డున చేర్చాలి. ఉత్తారయతు. నెక్స్ట్ సజ్జనం అన్నం గ్రాహయిష్యతి. సజ్జనం అన్నం గ్రాహయిష్యతి. సజ్జనుడికి అన్నం చేస్తాడు భవిష్యత్ కాలంలో. సజ్జనుడికి అన్నం గ్రహింపజేస్తాడు. సజ్జనుడికి అన్నమును గ్రహింపచేస్తాడు భవిష్యత్ కాలంలో. నెక్స్ట్ అండి మిత్రం నగరం ప్రాపయతి. మిత్రుణ్ణి నగరానికి పంపిస్తాడు. ప్రాపయతి పంపిస్తాడు. మిత్రుని నగరానికి ప్రాపయతి పంపిస్తాడు. ఇవన్నీ 116 నియమం ప్రకారంగా. 2 కర్మలు ఎక్కడైతే వచ్చాయో అది 116 నియమం ప్రకారంగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే తృతీయ భక్తి వచ్చిందో అది 115 నియమం ప్రకారంగా. మిత్రం నగరం ప్రాపయతి మిత్రుని నగరానికి పంపిస్తాడు. నెక్స్ట్ వృత్యేన భారం గ్రామం అహారయత్. వృత్యేన భారం గ్రామం అహారయత్ అంటే నౌకరు ద్వారా భారాన్ని సేవకుడి ద్వారా భారంను గ్రామానికి అహారయత్ తీసుకెళ్లబడింది. సేవకుడి ద్వారా భారము గ్రామానికి తీసుకెళ్లబడింది. అని అహారయత్ తీసుకెళ్లబడింది. తీసుకెళ్లే అర్థంలో ఉంది ఇక్కడ. అహారయత్ తీసుకెళ్లబడింది. నౌకర్ ద్వారా భారము గ్రామానికి ఆహారయ తీసుకెళ్లబడింది. అస్తు. నెక్స్ట్ 15వ వాక్యము. చత్వారో వేదాః. చత్వారో వేదాః ఋగ్వేదః యజుర్వేదః ఋగ్వేదః యజుర్వేదః సామవేదః అథర్వవేదశ్చ. 4 వేదాలు ఏవి? ఋగ్వేదము, యజుర్వేద అంటే యజుర్వేదము, సామవేద అంటే సామవేదము, ఇంకా అథర్వవేద అంటే అథర్వవేదము అని అర్థం. నెక్స్ట్ 16వ వాక్యం. గౌః స్వపితి. గౌః స్వపితి ఇది రాసుదా. 4 చత్వారో వేదా అంటే 4 వేదాలు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఇంకా అథర్వవేదము. నెక్స్ట్ 16వ వాక్యం. గౌః స్వపితి. గౌః స్వపితి అంటే ఆవు నిద్రపోతున్నది. గౌః స్వపితి ఆవు నిద్రపోతున్నది. గౌః స్వపితి అంటే ఆవు నిద్రపోతున్నది. స్వపితు నిద్రపోవాలి. స్వపితు అంటే నిద్రపోవాలి. స్వప్యాత్. స్వప్యాత్ను నిద్రపోవాలి. ఆవు నిద్రపోవాలి. స్వపితు అనేది లోట్ లకారము. స్వప్యాత్ అనేది విధి లింగ్ లకారం. ఇది కూడా నిద్రపోవాలి అని అర్థం వస్తుంది. స్వప్యాత్. నెక్స్ట్ అస్వపత్. అస్వపత్ నిద్రపోయింది. గౌః అస్వపత్ నిద్రపోయింది. గౌః అస్వపత్ అంటే నిద్రపోయింది. నెక్స్ట్ స్వప్స్యతి వా నిద్రపోతాది. ఇది ఋతుల కాలం, భవిష్యత్ కాలం, అద్యతన భవిష్యత్ కాలం.
గౌహు స్వప్స్యతి అంటే ఆవు నిద్రపోతాది. ఇక్కడ లట్టు, లోట్టు, లింగ్, లంగ్, లింగ్ 5 రకాలు చూపించారు ఇక్కడ. అస్తు. నెక్స్ట్ 17వ వాక్యం గాం ఆనయ రాసిన కదా. గౌహు నిద్రపోతున్నది, ఆవు నిద్రపోతున్నది, నిద్రపోవాలి. స్వప్యాత్ అన్న స్వప్యాత్ అన్న కూడా నిద్రపోవాలి. అస్వపత్ నిద్రపోయింది. స్వప్స్యతి నిద్రపోతాది, ఆవు నిద్రపోతాది, భవిష్యత్ కాలం కాబట్టి నిద్రపోతాది అని అర్థం వస్తుంది. నెక్స్ట్ గాం ఆనయ, గాం అంటే ఆవును, ఆనయ తీసుకునిరా, ఆవును తీసుకునిరా. అంటే కర్త ఏమో అధ్యయనం చేసుకుంటాం. గాం ఆనయ అంటే కర్త ఎవరు వస్తారు? సహ వస్తుందా, త్వం వస్తుందా, అహం వస్తుందా? త్వం వస్తుంది. త్వం వస్తుంది. త్వం గాం ఆనయ, త్వం గాం ఆనయ. అస్తు. దుష్టః సారీ నెక్స్ట్ వాక్యం గోః దుగ్ధం ఏతత్, గోః దుగ్ధం ఏతత్, గోః దుగ్ధం ఏతత్, గోః దుగ్ధం ఏతత్, ఏతత్ దుగ్ధం. గోః అంటే గోః అంటే ఆవు యొక్క, దుగ్ధం ఇవి పాలు, ఏతత్ దుగ్ధం ఆవు పాలు అంటే ఆవు యొక్క ఈ పాలు అని అర్థం. ఆవు యొక్క ఈ పాలు దీన్ని క్రమంగా పెట్టుకున్నాం అనుకుని ఆవు యొక్క పాలు ఇవి, ఆవు యొక్క పాలు ఇవి. గోః అంటే ఆవు, షష్ఠి విభక్తి ఆవు యొక్క, దుగ్ధం పాలు, ఏతత్ ఇవి, ఆవు యొక్క పాలు ఇవి, లేదా ఈ పాలు, ఆవు యొక్క ఈ పాలు. అలాగే పదాన్ని వెనక ముందు పెట్టుకోవచ్చు, తాత్పర్యం అది. ఓకేనా. గోః అంటే ఆవు యొక్క, దుగ్ధం పాలు, ఏతద్ ఇవి, ఆవు యొక్క పాలు ఇవి. అస్తు. గవి శిలాం నా పాతయ, గవి అంటే ఆవు మీద, సప్తమి విభక్తి, గో శబ్దానికి సప్తమి విభక్తి ఏకవచనం. గవి ఆవు మీద, శిలాం అంటే రాయిని, నా పాతయ విసరవద్దు, వేయవద్దు. ఆవు మీద రాయిని వేయకూడదంట. గవి శిలాం నా పాతయ, శిలాం అంటే శిల అంటే రాయిని, నా పాతయ వేయవద్దు అంటే రాయిని ఒక్కోసారి కొడుతుంటారా, రాయితో కొడుతుంటారా, ఆవుని ఎప్పుడు రాయితో కొట్టకూడదంట. ఓకేనా. గవి శిలాం నా పాతయ, ఆవుని రాయితో కొట్టకూడదు. శిలాం అంటే రాయి, నా పాతయ అంటే విసరవద్దు, కొట్టకూడదు అని తాత్పర్యం. అస్తు. ఇవి మనకు సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్ చూసామండి. ఇప్పుడు తెలుగు వాక్యాలకు సంస్కృతంలో ఆన్సర్ చూసుకోండి. మొట్టమొదటి వాక్యము దేవః అంటే దేవదత్త అని చెప్పింటాడు. దేవదత్త భృత్యేన అంటే దేవదత్త నౌకరు చేత, దేవదత్తుడు పనివాడి చేత పని చేయిస్తున్నాడు. దేవదత్తుడు పనివాడి చేత పని చేయిస్తున్నాడు అంటే దేవదత్త, దేవదత్త భృత్యేన, భృత్యేన కార్యం కారయతి, కార్యం కారయతి. దేవదత్త భృత్యేన అంటే పనివాడి చేత, పని అంటే కార్యం, కారయతి చేయిస్తున్నాడు. నెక్స్ట్ పితా తండ్రి పుత్రుని చేత పత్రం రాయిస్తున్నాడు. పిత పుత్రేణ పత్రం లేఖయతి. తండ్రి స్పష్టంగా తండ్రి చేత అంటాం, చేతంచేంతోడంతో ఎక్కడ వస్తుంది? తృతీయ విభక్తినే కదా. పిత తండ్రి అంటే పిత, పుత్రుని చేత, పుత్రేణ, పత్రం ఇది ద్వితీయ భక్తి కర్మ కాబట్టి పత్రం రాయిస్తున్నాడు, నిజంత ప్రయోగం కాబట్టి లేఖయతి, లేఖయతి. నెక్స్ట్ గురువు శిష్యుణ్ణి గ్రామానికి పంపిస్తున్నాడు. గురువు శిష్యం గ్రామం, గురువు శిష్యం గ్రామం గమయతి పంపిస్తున్నాడు. గురువు శిష్యం గ్రామం గమయతి, గమయతి. గురువు శిష్యం గ్రామం, శిష్యుణ్ణి గ్రామం గ్రామానికి, గమయతి పంపిస్తున్నాడు, పంపిస్తున్నాడు.
నెక్స్ట్ దుష్టుడు, దుష్ట మనిషి, దుష్ట మనిషి ధనాన్ని దొంగతనం చేయిస్తున్నాడు, ధనాన్ని దొంగతనం చేయిస్తున్నాడు అంటే దుష్టః మనుష్యః, దుష్టః మనుష్యః ధనం చోరయతి, దుష్టః మనుష్యః ధనం చోరయతి, ధనం చోరయతి, దుష్టః మనుష్యః ధనం చోరయతి. నెక్స్ట్ అండి, తండ్రి పుత్రునికి గీత అర్థమయ్యేలా చెప్తున్నాడు, తండ్రి పుత్రునికి గీత అంటే భగవద్గీత అర్థమయ్యేలా చెప్తున్నాడు. తండ్రి అంటే పిత, పుత్రునికి పుత్రం ఏంటి గీత అంటే భగవద్గీత అర్థమయ్యేలా చెప్తున్నాడు. అవగమయతి, అవగమయతి, అవగమయతి. ఇవన్నీ మనకు శబ్దకోశంలో నియమాలు చెప్పుకున్నాం, అవే ధాతుని ఉపయోగిస్తున్నాం. చూడండి, గమనిస్తూ ఉండండి. పితా పుత్రం గీతా అవగమయతి, పితా పుత్రం గీతాం, స్వాది గీతాం ద్వితీయ విభక్తి రావాలి, గీతాం అవగమయతి, పితా పుత్రం గీతాం, గీతాశుడు స్త్రీలింగం కాబట్టి గీతాం అయిపోయింది, గీతాం అవగమయతి, పితా పుత్రం గీతాం అవగమయతి. నెక్స్ట్ అండి, మిత్రునికి భోజనం తినిపిస్తున్నాడు, మిత్రునికి భోజనం తినిపిస్తున్నాడు. మిత్రం భోజనం భోజయతి, మిత్రం భోజనం భోజయతి, మిత్రం భోజనం భోజయతి, మిత్రునికి భోజనం తినిపిస్తున్నాడు. మిత్రం భోజనం భోజయతి, మిత్రం భోజనం భోజయతి. నెక్స్ట్ అండి, గురువు శిష్యునికి యజుర్వేదం చదివిస్తున్నాడు, గురువు శిష్యునికి యజుర్వేదం చదివిస్తున్నాడు. గురువు శిష్యునికి, శిష్యం యజుర్వేదం పాఠయతి, పాఠయతి చదివిస్తున్నాడు. గురువు శిష్యం యజుర్వేదం పాఠయతి. యజుర్వేద కాదండి ఏంటండి? గురుగారు, యజుర్వేద అనక్కర్లేదా? కర్మ అండి, యజుర్వేద కాదు, కర్మగా ద్వితీయ విభక్తి రావాలి. గురువు శిష్యం యజుర్వేదం పాఠయతి చదివిస్తున్నాడు, పాఠాన్ని చదివిస్తున్నాడు, కర్మగా ద్వితీయ భక్తి పెట్టుకోవాలి. అస్తు. నెక్స్ట్, అతడు పుత్రుణ్ణి ఆసనం మీద కూర్చోబెడుతున్నాడు, అతడు పుత్రుణ్ణి ఆసనం మీద కూర్చోబెడుతున్నాడు. చూడండి, సహా పుత్రం ఆసనం ఆసయతి, సహా పుత్రం ఆసనం ఆసయతి, సహా పుత్రం ఆసనం ఆసయతి, ఆసనం ఆసయతి. ఇది కూడా 16వ నియమం ప్రకారం, 116వ నియమం ప్రకారంగా సహా పుత్రం ఆసనం ఆసయతి కూర్చోబెడుతున్నాడు. అతడు పుత్రుణ్ణి ఆసనం మీద కూర్చోబెడుతున్నాడు. మీద అంటే మన ఆసనే ఆసయతి అని కూడా చెప్తుంటారు, కానీ నియమం ప్రకారం ఇక్కడ ద్వితీయ భక్తి రావాలి. ఆసనం ఆసయతి. అస్తు. మాతా బాలకుణ్ణి నిద్రపుచ్చుతున్నది, మాతా బాలకుణ్ణి నిద్రపుచ్చుతున్నది. మాత అంటే మాతా బాలకం స్వాపయతి, మాతా బాలకం స్వాపయతి నిద్రపుచ్చుతున్నది, మాతా బాలకం స్వాపయతి నిద్రపుచ్చుతున్నది, స్వాపయతి నిద్రపుచ్చుతున్నది, మాతా బాలకం స్వాపయతి నిద్రపుచ్చుతున్నది. నెక్స్ట్ వాక్యం అండి, మిత్రుని చేత ధర్మం చెప్పించాలి, మిత్రుని చేత ధర్మం చెప్పించబడాలి, మిత్రుని ధర్మం చెప్పించబడాలి. మిత్రేణ ధర్మం భాషయేత్, భాషయేత్, మిత్రేణ ధర్మం
భాషయేత్, మిత్రేణ ధర్మం భాషయేత్, మిత్రేణ ధర్మం భాషయేత్. ఇది 15వ నియమం ప్రకారం, 115వ నియమం ప్రకారంగా. నెక్స్ట్ వాక్యం అండి. తండ్రి పుత్రునికి సూర్యుణ్ణి చూపించాలి. తండ్రి పుత్రునికి సూర్యుణ్ణి చూపించాలి. తండ్రి అంటే పిత తెలుసు. పిత పుత్రం సూర్యం దర్శయేత్, దర్శయేత్, దర్శయేత్. పిత దిఖావే చూపించాలి. పితా పుత్రం సూర్యం దర్శయేత్. దర్శయేత్ లేదా దర్శయతు, లోట్ లేదా లింగ్ లెక్క ఏదైనా ఉపయోగించుకో. దర్శయతు లేదా దర్శయేత్, దర్శయతు లేదా దర్శయేత్ ఏదైనా రాసుకోండి. దర్శయతు లేదా దర్శయేత్. అస్తు. పితా పుత్రం సూర్యం దర్శయేత్ చూపించాలి. నెక్స్ట్, తండ్రికి సమాచారం వినిపించాలి. పితరం వార్తాం శ్రావయేత్. తండ్రికి సమాచారం, రెండు కర్మలు వస్తాయండి. జనకం వార్తాం వార్తాం శ్రావయేత్, శ్రావయేత్. జనకం వార్తాం శ్రావయేత్, జనకుడికి సమాచారాన్ని వినిపించాలి. జనకం లేదా పితరం సమాచారం అంటే వార్తాం శ్రావయేత్. పితరం వార్తాం శ్రావయేత్ లేదా జనకం వార్తాం శ్రావయేత్, జనకుడికి వార్తా సమాచారాన్ని శృణావే అంటే వినిపించాలి. నెక్స్ట్, మిత్రుణ్ణి ఇంటిలోకి ప్రవేశింప చేయాలి. మిత్రం గృహం ప్రవేశయేత్, మిత్రం గృహం ప్రవేశయేత్, మిత్రం గృహం ప్రవేశయేత్. నెక్స్ట్ అండి, మిత్రం గృహం ప్రవేశయేత్. తర్వాత దుష్టుణ్ణి చెట్టు మీదకి ఎక్కించాలి. దుష్టుణ్ణి చెట్టు మీదకు ఎక్కించాలి. దుష్టుణ్ణి చెట్టు మీదకి ఎక్కించాలి అంటే దుష్టుణ్ణి. దుర్జనం వృక్షం ఆరోహయేత్. దుర్జనం వృక్షం ఆరోహయేత్ లేదా ఖలం లేదా దుష్టం లేదా దుర్జనం ఏదైనా పెట్టుకోవచ్చండి. ఖలం వృక్షం ఆరోహయేత్ లేదా దుష్టం వృక్షం ఆరోహయేత్ లేదా దుర్జనం వృక్షం ఆరోహయేత్ ఏదైనా రాసుకోవచ్చు. ఆరోహయేత్. నెక్స్ట్, కృష్ణుణ్ణి యమునా తీరంకు చేర్చాలి అంటే ఒడ్డుకు చేర్చాలి. మనం పైన చెప్పిన రాముని గంగా ఒడ్డుకు చేర్చాలి. అలాగా కృష్ణం యమునాం ఉత్తారయేత్. కృష్ణం యమునాం ఉత్తారయేత్. కృష్ణం యమునాం, అక్కడ పైన గంగా వచ్చి ఇక్కడ యమునాం, రెండు స్త్రీలింగ శబ్దాలు. గంగా యమున రెండు స్త్రీలింగ శబ్దాలు. అందుకే యమునాం ఉత్తారయతు లేదా ఉత్తారయేత్, లోట్లకారము లింగ లెక్క రెండు రాసుకోవచ్చు. ఉత్తారయతు లేదా ఉత్తారయేత్. కృష్ణం యమునాం ఉత్తారయేత్ లేదా ఉత్తారయతు. నెక్స్ట్, బాలకునికి పుస్తకం పట్టించాలి. బాలకునికి పుస్తకం పట్టించాలి. బాలకం పుస్తకం గ్రాహయేత్. బాలకం పుస్తకం, బాలకుడికి పుస్తకం గ్రాహయేత్ అంటే గ్రహింపజేయాలంటే పట్టించాలి. అంటే అది ముందు మాత విధంగా కావచ్చు, అది కరెక్ట్ అధ్యయనం చేసుకోవచ్చు. మాత పుత్రం పుస్తకం గ్రాహయేత్, మాత పుత్రునికి పుస్తకాన్ని పట్టించాలి లేదా తండ్రి పట్టించాలి ఏదైనా రాసుకోవచ్చు అధ్యయనం చేసుకుని. గ్రాహయేత్ అంటే పట్టించాలి అని అర్థం. నెక్స్ట్, నౌకర్ అంటే సేవకుడు పుత్రుణ్ణి గ్రామానికి పంపించాలి. నౌకరు పుత్రుణ్ణి గ్రామానికి పంపించాలి. భృత్యః పుత్రం గ్రామం ప్రాపయేత్.
భృత్యః పుత్రం గ్రామం ప్రాపయేత్ పంపించాలి. భృత్యః అంటే నౌకర్, పుత్రం పుత్రుణ్ణి, గ్రామం గ్రామానికి పంపించాలి. ప్రాపయేత్ పంపించాలి అంటే ప్రాపయేత్. అస్తు. నెక్స్ట్ వాక్యం. సేవకుడి ద్వారా బరువు తీసుకెళ్ళబడాలి. భృత్యేన భారం హారయేత్. భృత్యేన భారం హారయేత్ తీసుకెళ్ళబడాలి. హారయేత్ ఏంటండి? మోయించాలి అని ఉంది గురుగారు. అదే బరువును మోయించాలి చెప్పాను, తీసుకెళ్ళబడాలని చెప్పిన. మోయించాలి అని చెప్పారు. భృత్యేన మోయించాలి. హారయేత్. ఒక్క నిమిషం, మోయించడానికి ధాతు ఏం చెప్పాము? ఊహయేత్ చెప్పచ్చండి. ఏంటండి? స్వపు ధాతు ఆతు మోయించడం. ఏంటండి? హారయ ధాతు అని చెప్పి ఇది కూడా వస్తుంది. ఇది రెండు సందర్భం బట్టి అర్థం మారిపోతుంది. ఇదే ధాతు రాసుకోవచ్చు అండి. హారయేత్ రాయండి. అంటే తీసుకెళ్ళబడిన తాత్పర్యం మోయించబడాలని అర్థం. తీసుకెళ్ళబడిన అది నౌకర్ ముఖ్య కారణం, తాత్పర్యం అదే వస్తుంది. కాబట్టి ఇంకో ధాతు కూడా ఉంటుంది, ఇక్కడ మనకి ఇవ్వలేదు, ఇదే ఉపయోగిద్దాం. హారయేత్ రాసుకోండి. తో భృత్యేన భారం హారయేత్ రాయండి. ఇక్కడ ఎందుకంటే మనకు వాక్యంలో ఇది బ్రాకెట్ ఇది ఇచ్చాయండి. మోయించాలి లియా జావ్ అంటే తాత్పర్యం తీసుకెళ్ళబడాలి మొత్తానికి, అది ఏ రకంగానే కావచ్చు. అందుకే హారయేత్ తీసుకెళ్ళబడానికి హృదు ధాతు ఇచ్చాం కాబట్టి నిజంత ప్రయోగం అది ఉపయోగిద్దామండి. అస్తు. భృత్యేన భారం హారయేత్. భృత్యుడి ద్వారా భారాన్ని తీసుకెళ్ళబడాలి అంటే మోయించబడాలి, తాత్పర్యం అది వస్తుంది. అర్థాపత్తితోటి తీసుకెళ్ళబడాలి లేదా మోయించాలి. మహోదయ, ఇంతకు ముందు మీరు ఊహియతే చెప్పారు. ఊహియతే ఏంటండి? ఊహియతే చెప్పారే, మోస్తున్నాడు. ముహ్యతే చెప్పలేదండి, ముహ్యతే చెప్పలేదు, పొరపాటు రాసుకుంటున్నారు. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. ఇంతవరకు మనము వాక్యాలు చూసాము. ఇప్పుడు స్వపు ధాతుని ఉపయోగించి వాక్యాలు ఏ రకంగా ఉంటాయో చూద్దామండి. స్వపు ధాతుని ఉపయోగించి వాక్యాలు ఏ రకంగా ఉంటాయో చూద్దాం. రాసుకోండి. మొట్టమొదటి వాక్యం దీంట్లో స్వపు ధాతుని ఉపయోగించే వాక్యంలో ఆవు నిద్రపోతున్నది. ఆవు నిద్రపోతున్నది అంటే గౌహు స్వపితి. పై వాక్యం అయిపోయింది కదా. భృత్యేన భారం హారయేత్. ఓకే, దాని తర్వాత రాసుకోండి. గౌహు స్వపితి, ఆవు నిద్రపోతున్నది. రెండోది ఆవు దూడని చూడు. గోహు వత్సం పశ్య. గోహు వత్సం ఆవు దూడను. గోహు వత్సం పశ్య ఆవు యొక్క దూడను. గోహు వత్సం సమాసం చేసుకున్నప్పుడు గోవత్సం డైరెక్ట్ రాసేయచ్చు. గోవత్సం పశ్య చూడు అని. గోవత్సం పశ్య చూడు. నెక్స్ట్, సేవకుడు ఆవు యొక్క పాలను పిండుతున్నాడు. సేవకుడు ఆవు యొక్క పాలను పిండుతున్నాడు. భృత్యః గోహు దుగ్ధం దోగ్ధి. భృత్యః గోహు దుగ్ధం. గోహు షష్ఠీ విభక్తిని. గోహు దుగ్ధం ఆవు యొక్క పాలను, దుగ్ధం పిండుతున్నాడు. దోగ్ధి. అస్తు. నెక్స్ట్ అండి, ఆవు కోసం నీళ్లు తీసుకునిరా. గవే జలం ఆనయ. గవే ఇది గో శబ్దానికి చతుర్థి విభక్తి ఏకవచనం అండి. గవే ఆవు కోసం. జలం ఆనయ. గవే జలం ఆనయ. గవే జలం ఆనయ. గవే జలం ఆనయ. నెక్స్ట్ అండి, ఇది ఆవు యొక్క దూడ. ఇది ఆవు యొక్క దూడ. అయం
గోహు వత్సః అయం గోహు వత్సః అయం గోహు వత్సః గోహు వత్సః అయం వత్సః గోహు ఈ దూడ ఆవు దూడ ఆ రకంగా అయం గోహు వత్సః. నెక్స్ట్ ఆవు మీద బరువు పెట్టవద్దు. ఆవు మీద గవి భారం న స్థాపయ గవి భారం న స్థాపయ గవి ఆవు మీద భారాన్ని న స్థాపయ ఉంచవద్దు పెట్టవద్దు. నెక్స్ట్ బాలకుడు నిద్రపోతున్నాడు, నీవు నిద్రపోతున్నావు, ఇంకా నేను కూడా నిద్రపోతున్నాను. బాలకః స్వపితి బాలకః స్వపితి త్వం స్వపిషి త్వం స్వపిషి త్వం స్వపిషి అహం చ అపి అహం చ అపి ఇంకా నేను కూడా అహం చ అపి స్వపిమి 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 అహం చ అపి అహం అంటే నేను, చ అంటే ఇంకా, అపి అంటే కూడా, ఇంకా నేను కూడా నిద్రపోతున్నాను. అహం చ అపి స్వపిమి. అస్తు. నెక్స్ట్ అండి, అతడు నిద్రపోవాలి. అతడు నిద్రపోవాలి. సహ స్వపితు సహ స్వపితు నీవు నిద్రపో. త్వం స్వపిహి నీవు నిద్రపో. త్వం స్వపిహి త్వం స్వపిహి నీవు నిద్రపో. త్వం స్వపిహి నన్ను నిద్రపోమంటావా? నన్ను నిద్రపోమంటావా? అహం స్వపాని అహం స్వపాని. ఇవన్నీ స్వపదాతు ముందు పెట్టుకుని సింపుల్ గా ఉంటాయి. స్వపదాతు ముందు ఉంటే మనం అన్ని రాసుకోవచ్చు అండి. అహం స్వపాని నన్ను నిద్రపోమ్మంటావా? నెక్స్ట్ వాళ్ళిద్దరూ నిద్రపోయారు. వాళ్ళిద్దరూ నిద్రపోయారు. తౌ తౌ అస్వపితాం తౌ అస్వపితాం తౌ అస్వపితాం వాళ్ళిద్దరు కదా, అందుకే తౌ అస్వపితాం అస్వపితాం. మేమిద్దరము నిద్రపోలేదు, కానీ మేమిద్దరము నిద్రపోలేదు. కానీ పరంతు ఆవా మీరిద్దరు కూడా నిద్రపోయారు మహోదయ, తర్వాత కానీ మేమిద్దరం నిద్రపోలేదు. ఏంటి మళ్ళీ చెప్పండి, రెండో వాక్యం చెప్పండి. మీరిద్దరూ కూడా నిద్రపోయారు, కానీ మేమిద్దరం నిద్రపోలేదు. మీరిద్దరు కూడా నిద్రపోయారు. యువాం అపి అస్వపితం అస్వపితం యువామపి అస్వపితం యువాం అపి అస్వపితం పరంతు ఆవాం న అస్వపివ న అస్వపివ నాస్వపివ ఇదమ్మా నాస్వపివ ఆవాం నా స్వపివ నాస్వపివ. గురుగారు ఈ వాక్యం ఇంకొకసారి చెప్పరండి, కట్ అయింది. ఈ వాక్యం ఇంకొకసారి చెప్పండి. వాళ్ళిద్దరు తౌ అస్వపితాం తౌ అస్వపితాం యువాం చ అపి తౌ అస్వపితాం యువాం చ అపి అస్వపితం మీరిద్దరు కూడా నిద్రపోయారు. ఆవాంచ కానీ పరంతు ఆవాం న స్వపివ ఆవాం న స్వపివ పరంతు ఆవాం న స్వపివ. ఇదే కింతు ఆవాం నా స్వపివ. కింతు పరంతు రెండు ఒకటే అండి. ఆవాం నా స్వపివ. అస్తు. నెక్స్ట్ వాక్యం, వాళ్ళందరూ నిద్రపోతారు. మీరందరూ కూడా నిద్రపోతారు,
నేను కూడా నిద్రపోతాను. వాళ్ళందరూ, ఇది భవిష్యత్ కాలం, అద్యతన భవిష్యత్ కాలం. వాళ్ళందరూ అంటే తే తే స్వప్స్యంతి, తే స్వప్స్యంతి, తే స్వప్స్యంతి, మీరందరూ కూడా నిద్రపోతారు. మీరందరూ యువాం స్వప్స్యథ, యువాం స్వప్స్యత, యువాం స్వప్స్యథ, మీరిద్దరు కూడా మీరందరూ కూడా నిద్రపోతారు. అహం చ స్వప్స్యామి, అహం చ అపి స్వప్స్యామి, అహం చ అపి స్వప్స్యామి, అహం చ అపి స్వప్స్యామి. ఓకే, అహం చ అపి స్వప్స్యామి. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. అయిపోయాయి అనుకుంటున్న వాక్యాలు. అహం చ అపి స్వప్స్యామి. ఇంకా ఉన్న గురుగారు. నిద్రపోతారు దానికి ఏమొస్తుంది మహోదయ? యువాం అపి, మళ్ళీ చెప్పండి. యువాం అపి, యువామపి స్వప్స్యత, స్వప్స్యత, స్వప్స్యసి, స్వప్స్యతః, స్వప్స్యథ, స్వప్స్యథ. అహం చ అపి స్వప్స్యామి, నేను కూడా నిద్రపోతాను. అహం చ అపి స్వప్స్యామి, నేను కూడా నిద్రపోతాను. అహం చ అపి స్వప్స్యామి, నేను కూడా నిద్రపోతాను. ఓకే, నెక్స్ట్ వాక్యం రాసుకోండి. నెక్స్ట్ వాక్యం అండి. నీవు భవనంలో నిద్రపోతున్నావు. అవేనా? ఆడికి అయిపోయాయి. ఇంకా కొన్ని ఇవి కంటిన్యూగా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అదేనా నెక్స్ట్ వాక్యం? అదే మహోదయ. ఓకే అండి. నీవు భవనంలో నిద్రపోతున్నావు, నేను కుటీరంలో నిద్రపోతున్నాను. కానీ మన ఇద్దరి మధ్యలో ఏ రకమైన సమానత ఉంది? రాసుకోండి. త్వం ప్రాసాదే స్వపిసి, త్వం అంటే నీవు, ప్రాసాద్ అంటే భవనం, ప్రాసాదే స్వపిషి నేను, కానీ నేను, అహంచ నేను, అహంచ ఇంకా నేను, కుటీరే కుట్యాం, కుట్యాం స్వపిమి. కుటీర అంటే కుట్యాం, ఏ కుటీరహ రాసుకోవచ్చు. కుటీరహ దానికి పుల్లింగ శబ్దంగా తీసుకున్నాం అనుకోండి, అంటే కుటీ శబ్దం తీసుకుంటున్నా ఇకారాంతం అవుతుందండి, అప్పుడు కుట్యాం అవుతుంది. ఓకే, కుటీరహ శబ్దం తీసుకుంటే పుల్లింగ శబ్దం అవుతుంది. అందుకే కుటీరే శబ్దం తీసుకోండి, పుల్లింగ శబ్దం. అంటే రెండు శబ్దం, కుటి అంటే కుట్యాం అవుతుంది సప్తమి భక్తిలో, పుల్లింగం తీసుకుంటున్నా కుటీరహ అన్నప్పుడు కుటీరే అవుతుంది. అందుకే రాసుకోండి. అహం చ కుటీరే స్వపిమి, కుటీరే స్వపిమి, కుటీరే స్వపిమి. పరంతు పరంతు ఆవయోహు, ఆవయోహు అంటే మనం ఇద్దరి మధ్యన కీదృశం సాదృశ్యం అస్తి. పరంతు ఆవయోహు మన ఇద్దరి మధ్యలో అంటే, ఆవయోహు మన ఇద్దరి మధ్యలో అంటే, ఆవయోహు ఏ రకమైన అంటే కీదృశం సమానత అస్తి, సాదృశ్యం. కీదృశం సాదృశ్యం అస్తి, ఏమీ లేదు. ఇద్దరిలో నువ్వు మహల్లో పడుకున్నా కుటీరంలో పడుకున్నా రెండు నిద్రపోవడంలో మనకి సమానతనే. కీదృశం సాదృశ్యం వస్తుంది. కీదృశం సాదృశ్యం ఏ రకమైన సమానత ఉంది అంటే ప్రశ్నవాచకం చూపించడం అన్నమాట, అంతే. కీదృశం సాదృశ్యం, ఆవయోహో కీదృశం సాదృశ్యం, ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్, తపస్సు చేస్తున్నటువంటి పార్వతి అడవిలోనే నిద్రపోయిందంట. తపస్సు చేస్తున్నటువంటి పార్వతి అడవిలోనే నిద్రపోయింది. తపః కురువతి పార్వతి, తపః కురువతి, ఇక శత్రుపత్యాన్ని తీసుకున్నాడు. తపః కురువతి చేస్తున్నటువంటి, జరుగుతూ ఉన్నటువంటి, కాబట్టి ఇక్కడ శత్రుపత్యం ఉపయోగించాలి. తపః కురువతి పార్వతి, తపః కురువతి పార్వతి, కురువతి దీర్ఘమండి. తపః కురువతి పార్వతి
అరణ్యే అరణ్యే ఏవ సుస్వాప. ఇది లిట్ లకారంలో వాక్యం అండి. పైది లట్ లకారం చెప్పుకున్నాము, ఇది లిట్ లకారం చూపిస్తున్నామట. తపః కుర్వతి పార్వతి అరణ్యే లేదా వనే, అరణ్యే లేదా వనే నిద్రపోయింది భూతకాలంలో. అది పార్వతి భూతకాల విషయం కదా, పరోక్ష భూతకాలం కాబట్టి సుస్వాప. సుస్వాప లిట్ లకారం ప్రథమ పురుషు ఏకవచనం. నెక్స్ట్ అండి, ఈ రోజు నేను రాత్రి కూడా పని చేశాను, అందువలనే రేపు ఎక్కువగా నిద్రపోతాను. ఈరోజు అద్య నేను, అహం రాత్రిలో, రాత్రి కూడా అంటే రాత్రౌ అపి రాత్రిలో కూడా, రాత్రౌ అపి రాత్రి కూడా అంటే రాత్రౌ అపి, అద్య అహం రాత్రౌ అపి రాత్రౌ అపి రాత్రిలో కూడా కార్యం పనిని చేశాను, కార్యం అకార్షం. రాత్రౌ అపి కార్యం అకార్షం, అకార్షం అకార్షం చేశాను. అతః అతః అందువల్లనే స్వః రేపు, శ్వః శ్వః అధికం స్వప్తాస్మి అధికం ఎక్కువగా నిద్రపోతాను. అధికం లేదా భృశం, భృశం అన్న ఎక్కువనే, అధికం అన్న కూడా అధికమే. భృశం స్వప్తాస్మి ఇది లుట్టు లెక్క అండి. స్వప్తా స్వప్తారో స్వప్తారః అని చెప్తాం కదా, అది ఉత్తమ పురుషు ఏకవచనంలో స్వప్తాస్మి వస్తుంది. అతః శ్వః అధికం స్వప్తాస్మి స్వప్తాస్మి స్వః అధికం యదా భృశం స్వప్తాస్మి లుట్ లకార్ ఉత్తమ పురుషు ఏకవచనం స్వప్తాస్మి. అస్తు నెక్స్ట్ వాక్యం. నెక్స్ట్ వాక్యం వచ్చేసి నెక్స్ట్ వాక్యము, ఈరోజు అందరూ కూడా పొలం మధ్యలోనే నిద్రపోయారంట, నిద్రపోతారు భవిష్యత్ కాలం. ఈరోజు అందరూ పొలం మధ్యలో నిద్రపోతారు. అద్య సర్వే క్షేత్రాణం మధ్య స్వప్స్యంతి. అద్య ఈరోజు, అందరూ అంటే సర్వే, సర్వే సర్వే కూడా అందరూ కూడా, సర్వే అపి పొలం మధ్యలోనే, క్షేత్రాణం మధ్యే, క్షేత్రాణం మధ్యే స్వప్స్యంతి స్వప్స్యంతే. అద్య ఈరోజు అందరూ కూడా, సర్వే అపి సర్వే అపి పొలం మధ్యలోనే, పొలం మధ్య అంటే క్షేత్రాణం మధ్యే, క్షేత్రాణం క్షేత్రం యొక్క మధ్యలోనే, క్షేత్రాణం మధ్యే స్వప్స్యంతి నిద్రపోతారు, నిద్రపోతారు. నెక్స్ట్ అండి, ఈరోజు ఎక్కువ రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఇక్కడే పడుకో, ఇక్కడే నిద్రపో. ఈరోజు ఎక్కువ రాత్రి అయిపోయింది, లేట్ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడే నిద్రపో. ఈరోజు అద్య అద్య భూయసి రాత్రి గత, ఎక్కువ రాత్రి గడిచిపోయింది. అద్య భూయసి రాత్రి గత, అద్య భూయసి రాత్రి గత. అద్య భూయసి దీర్ఘం అండి, అంటే ఎక్కువ. రాత్రి రాత్రి గత అయిపోయింది, గత అయిపోయింది. భూయసి రాత్రి గత ఏంటంటే మనం నపుంసకలింగం పెట్టుకున్నాం అనుకోండి, అధికం రాత్రి రాత్రి గతం, అధికం రాత్రి గతం అంటే అధికం అయిపోయింది, రాత్రి అధికం అయిపోయింది అన్నమాట. అలా చెప్పుకోవచ్చు. కానీ స్త్రీలింగ శబ్దం చెప్పాం కాబట్టి ఇలా రాసుకోండి. అద్య భూయసి భూయసి రాత్రి గత, రాత్రి గత. అతః అతః అత్రైవ స్వపిః, అత్రైవ స్వపిః. అతః అధునా రాయండి, అతః ఇప్పుడు, అతః అందువల్లనే ఇప్పుడు. అత్రైవ స్వపిః ఇప్పుడు కూడా ఉంది కదా, ఇప్పుడు అంటే అధునా. అద్య భూయసి రాత్రి గత,
భూయసి రాత్రి గత. గత ఇది భూతకాల శబ్దం అండి, ప్రత్యయాన శబ్దం అన్నమాట. రాత్రి గత. అధునా అత్రైవ స్వపిః. అధునా అత్ర ఏవ సంధి చేస్తే అత్రైవ స్వపిః. అత్రైవ స్వపిః. అస్తు. నెక్స్ట్ మహోదయ భూయసి అంటే ఏంటండి? ఎక్కువ. భూయసి రాత్రి గత, ఎక్కువ రాత్రి అయిపోయింది, ఎక్కువ లేట్ అయిపోయింది, ఎక్కువైంది, టైం ఎక్కువ గడిచిపోయింది. అస్తు. నిన్నటి అతిథులు ఏ ఇంటిలోకి, నిన్నటి గురుగారు, అతిథులు ఏ ఇంటిలో. అధికం అన్నప్పుడు రాత్రికి ఎలా చెప్పాలండి? అధికం అన్నప్పుడు రాత్రికి ఎలా చెప్పాలి? ఏంటండి? పుల్లింగంలో అధికం గతం. అధికం రాత్రి గతం. అధికం రాత్రి గతం. అనొచ్చా? రాత్రి శబ్దం, రాత్రి శబ్దం ఇక్కడ ఇకారాంత శబ్దం అండి. ఓకేనా? ఓ, అది పుల్లింగం అయినా పర్వాలా. ఓకే. అంటే ఇక్కడ దీనికి సమాధానం చూసుకొని చెప్పామన్నమాట. అస్తు. నెక్స్ట్ చూసుకోండి. నిన్నటి అతిథులు ఏ ఇంటిలో నిద్రపోయారు. నిన్నటి అతిథులు ఏ ఇంటిలో నిద్రపోయారు. హ్యః ఏతే అతిథయః. హ్యః అంటే నిన్న, నిన్న, నిన్నటిగా నిన్న, నిన్నటి కాకుండా నిన్న రాసు. నిన్న అతిథయ ఏతే అతిథయః. ఏతే అతిథయః అంటే ఈ అతిథులు. మహోదయ కస్య గృహే. కస్య గృహే అస్వపన్. కస్య గృహే. ఒక నిమిషం అడగండి, తర్వాత అడగండి. ఇది అయిపోయింది, ఇంత రాసేసుకోండి. మీరు అది నోట్ చేసుకోండి, తర్వాత అడగండి. హ్యః ఏతే అతిథయః కస్య గృహే అస్వపన్. హ్యః ఏతే అతిథయః. అతిథయః. అతిథయః కస్య గృహే అస్వపన్. నిన్న, నిన్నటి ఉంది ఇక్కడ, నిన్నటి రాకుండా నిన్న రాసు. నిన్న అతిథులు అంటే వచ్చిన బంధువులు ఎవరైనా కానీ. కస్య గృహే ఏ ఇంటిలో. కస్య గృహే అస్వపన్ నిద్రపోయారు. నిద్రపోయారు. అస్తు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. మీకు ఏమైనా సందేహం ఉన్నప్పుడు నోట్ చేసుకోండి. కస్మిన్ గృహే మాసే కస్మిన్ గృహే కస్య గృహే. కస్మిన్ గృహే అస్వపన్. ఏ గృహంలో. కస్మిన్ విశేషణం కదా, గృహేకి విశేషణం. కస్మిన్ గృహే అస్వపన్. కస్మిన్ గృహే అస్వపన్. అస్తు. నెక్స్ట్. ఎక్కడైతే నీవు ఏంటి, ఎక్కడైతే నిన్న నీవు నిద్రపోయావో అక్కడే నేను కూడా నిద్రపోయాను. ఇంకా సర్వమిత్రులు కూడా నిద్రపోయారు. ఇంకా సర్వమిత్రులు కాదు, సర్వమిత్రుడు ఏకవచనం చెప్పాను. సర్వమిత్రులు ఓకే, అది బహువచనం రాశారు. అస్తు. నిన్న ఎక్కడైతే, ఎత్ర హ్యః నిన్న. ఎత్ర అంటే ఎక్కడైతే. హ్యః నిన్న. త్వం నీవు. ఎత్ర హ్యః త్వం నిద్రపోయావో. అస్వపీః నిద్రపోయే భూతకాలంలో. అస్వపీః. లేదా అస్వపః రాసుకోవచ్చండి. అస్వపీః అంటే 2 రూపాయలు ఉన్నాయి దీనికి. లంగ్ లెక్క 2 రూపాయలు. అస్వపీః లేదా అస్వపః ఏదో ఒకటి రాసుకోండి. అస్వపీః లేదా అస్వపః 2 రాసుకోండి. మనకి ఎప్పుడైనా పొరపాటున సాహిత్యం చదివేటప్పుడు మనకు 2 రూపాయలు అంటే 2 ఒకటి అని అర్థం అవుతుంది. అస్వపీః లేదా బ్రాకెట్ లో అస్వపః. హ్యః ఎత్ర హ్యః త్వం అస్వపీః లేదా అస్వపః. తత్ర ఏవ సర్వమిత్రాః. సర్వమిత్రులు కూడా. సర్వమిత్రులు అన్నాం కదా. సర్వమిత్రాః అపి. నేను కూడా సర్వాహ మిత్రాహ రావాలండి. అదే సర్వమిత్ర ఒకటే పదం కింద చెప్పుకున్నాం. గురుగారు అక్కడే నేను కూడా నిద్రపోయాను అనింది గురుగారు. తత్ర ఏవ అందుకే అంటున్నా. తత్ర ఏవ అక్కడే. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఎత్ర హ్యః త్వం అస్వపీః
నిద్రపోయావో అక్కడనే తత్ర ఏవ అహం అపి అస్వపం సర్వమిత్రాః చ ఇంకా సర్వమిత్రాః చ అపి అస్వపన్. ఇక సర్వమిత్రాః చెప్పండి. సర్వమిత్రాః బహువచన రూపం. సర్వమిత్రాః చ అస్వపన్ నిద్రపోయారు. నేను నిద్రపోయాను, ఇంకా సర్వమిత్రులు కూడా నిద్రపోయారు. సర్వమిత్రాః చ అస్వపన్. అస్తు. అందరూ కూడా స్వచ్ఛమైన గాలిలో నిద్రపోవాలి. అందరూ కూడా స్వచ్ఛమైన గాలిలో నిద్రపోవాలి. సర్వే స్వచ్ఛే సమీరే స్వప్యు. సమీరే అంటే గాలిలో అండి. ఇక్కడ కొత్త పదం వచ్చింది, గాలిలో. సమీరే శబ్దం ఉపయోగించాం. సమీరే. సర్వే స్వచ్ఛే వాయువు అని చెప్పుకోవచ్చు. వాయువులు అంటే గాలిలో. వాయువు లేదా సమీరే శబ్దం వచ్చింది, కొత్త రాసుకోండి. సమీరే అని కూడా ఉపయోగించవచ్చు అంట. సర్వే స్వచ్ఛే వాయువు లేదా సమీరే స్వప్యు నిద్రపోవాలి. ఇది లింగ్ లకార్ ప్రథమ పురుష బహువచనం. స్వప్యాత్ స్వప్యాస్తాం స్వప్యు. నిద్రపోవాలి. ఓకేనా? సర్వే స్వచ్ఛే సమీరే స్వప్యు లేదా వాయౌ స్వప్యు. అస్తు. నెక్స్ట్, ఈ రోజు ఎలాగైతే నేను సుఖపూర్వకంగా నిద్రపోయానో అలాగే నీవు కూడా నిద్రపోయావా లేదా? అద్య ఈరోజు, యథా ఎలాగైతే, అహం సుఖపూర్వకంగా నిద్రపోయానో, అహం సుఖం అస్వాప్సం. అస్వాప్సం ఎక్కడ ఉందండి? లంగ్ లకారంలో ఉత్తమ పురుషుడు ఏకవచనం. అద్య రాసుకోండి. అద్య యథా ఎలాగైతే, అహం సుఖపూర్వకంగా అంటే సుఖపూర్వక సుఖం అస్వాప్సం. తథా అలాగే యూయమపి నీవు త్వం అపి అస్వపీః వా లేవా అంటే నిద్రపోయావా లేదా? త్వమపి అస్వపీః నువ్వు కూడా నిద్రపోయావా? ప్రశ్నవాచకంలో పెట్టుకోవాలి. త్వమపి అస్వపీః వా. ఇక్కడ వా అనేది చూడు, సందర్భాన్ని బట్టి ఇక్కడ వా అనేది ప్రశ్నవాచకం తీసుకుంటాం అన్నమాట. త్వమపి అస్వపీః వా, నువ్వు కూడా నిద్రపోయావా? అది ఒక్కో సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఇది వా అనేది అవ్యయపదం అండి. ఒకసారి లేదా అనే అర్థంలో వస్తుంది, ఒక చోట ఇంకా ఇక్కడ ప్రశ్నవాచకంలో వచ్చింది. అట్లా అవ్యయపదం కొన్ని చోట్ల అర్థాలు మారుతూ ఉంటాయి. అస్తు. ఇది స్పష్టమైంది కదా? అద్య యథా అహం సుఖం అస్వాప్సం ఎలాగైతే సుఖపూర్వకంగా నిద్రపోయానో తథా అలాగే త్వమపి అస్వపీః. అస్వపం అని ఉంది మాస్టర్. అస్వపం, అహం అస్వపం. త్వము కదా చెప్పింది. మొదట అస్వపం. నేను అస్వపం అని ఉందండి. అస్వాప్సం కాదు, అస్వపం. ఒక్క నిమిషం అండి. ఎందుకు ఇక్కడ ఈ రోజు అంటున్నా, మర్చిపోయిన లంగ్ లెక్క చెప్తాను. ఈ రోజు అన్నప్పుడు ఏమొస్తుంది? మరి లుంగ్ లెక్క రావాలి కదా, అర్థమైందా? అందుకే చెప్పాను అస్వాప్సం.
లంగలకాలం కాదు, చెప్ప అద్య అంటున్నా ఈ రోజు జరిపిన భూతకాలం. ఓకేనా? అది నిన్న మొన్న జరిపిన భూతకాలంలో ఆ స్వపం వస్తుంది. ఓకేనా? కాబట్టి నేను చెప్పేటప్పుడు అదే చెప్పినట్టున్నాను. ఇది ఈ రోజు స్పష్టంగా ఉంది అంటే అద్య యథా అహం సుఖం అస్వాప్సం లుంగులకార్ ఉత్తంపు సేకోసం పెట్టుకోవాలి. లంగులకార్ ఉత్తంపు సేకోసం కాదు, లుంగులకార్ ఉత్తంపు సేకో అస్వాప్సం అస్వాప్సం. అలాగే ఇక్కడ కూడా అదే పెట్టుకోవాలి, లుంగులకారం పెట్టుకోవాలి. నేను లంగులకారం చెప్పిస్తున్నాను. అస్వాప్సం తథా త్వం అపి అస్వాప్సీహి వా త్వం అపి అస్వాప్సీహి. అక్కడ నేను వేరే విధంగా చెప్పాను, అస్వాప్సీహి అని పెట్టుకోండి. అస్వాప్సీహి ఇది కూడా లుంగులకార్ మధ్యంపు ఏకవచనంలో అడుగుతున్నాను. లుంగులకార్ మధ్యంపు ఏకవచనంలో. ఎందుకంటే అద్య ఈ రోజు జరిపిన భూతకాలం కాబట్టి లుంగులకారం ఉపయోగిద్దాం. లుంగులకారం ఉపయోగించాలి. అస్తు అద్య యథా అహం సుఖం అస్వాప్సం తథా త్వం అపి అస్వాప్సీహి అస్తు. నెక్స్ట్ వాక్యం. పగలు నిద్రపోవద్దు, ఎందుకంటే శిథిలత్వం వస్తుంది. దివా మా స్వాప్సీహి, దివా అంటే దినములో, దివా మా స్వాప్సీహి మా స్వాప్సీహి నిద్రపోవద్దు. లేదా ఇంకోటి రాసుకున్న బ్రాకెట్లో మాస్మా స్వపీహి అలా కూడా రాసుకోండి. మాస్మా స్వపీహి ఇది లంగులకారం అండి. మాస్మా స్వపీహి ఇది లంగులకారంలో. మాస్మా స్వపీహి లేదా మాస్మా స్వపహ. మా స్మా స్వపహ అంటే దీనికి రెండు స్వపీహి స్వప రెండు రాసుకోవచ్చు. అంటే రెండు రకాలుగా మా స్మా స్వపీహి లేదా మా స్మా స్వపహ. అంతకంటే ముందు చెప్పాము దివా మా స్వాప్సీహి, అట్లా మూడు రకాలు రాసుకోవచ్చు. మా స్వాప్సీహి, దివా మా స్వాప్సీహి. ఓకేనా? దివా మా స్వాప్సీహి శిథిల భవిష్యసి. శైథిల్యం వస్తుంది. శిథిల భవిష్యతి. సో అది భవిష్యసి త్వం కదా. శిథిల భవిష్యసి, శిథిలంగా అయిపోతావు అంటే యాక్టివ్గా ఉంటాం అంట. దానికి యాక్టివ్ ఆపోజిట్ ఏమంటాం? శిథిలత్వమే కదా. అంటే యాక్టివ్నెస్ ఉండదు అన్నమాట, నీరసత్వం వస్తుంది అన్నమాట. శిథిలత్వం వస్తుంది, నీరసత్వం వస్తుంది. శిథిల భవిష్యసి ఏంటండి? ఎందుకంటే అని చెప్పారు. యతోహి రాసుకోండి. దివా మా స్వాప్సీహి యతోహి శిథిల భవిష్యసి. యతోహి ఎందుకంటే శిథిల భవిష్యసి అంటే నీరసత్వం భవిష్యసి. నీరసత్వం వస్తుంది, ఎక్కువ పడుకున్నా అది బద్ధకంగా పడుకుంటుంది. దానివల్ల మనకు నష్టమే కానీ దాని స్ఫూర్తి రాదండి. ఏదో రుగ్నావస్థలో పడుకోవచ్చు, ఏదో అలసిపోయినప్పుడు పడుకోవచ్చు, కానీ ఏదో టైం పొద్దుగాసేపు పడుకుందా అని చెప్పి పడుకోకూడదని. ఏదో అలసిపోయి ఆరోగ్యం బాగాలేనప్పుడు అప్పుడు మాత్రమే పడుకోవాలి. లేదంటే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. కర్మణ్యేవ అధికారస్తే, కర్మ చేసుకుంటే మనం జీవించాలి కానీ కర్మ చేయకుండా ఉండకూడదు. ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము, మన మనసు ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని సక్రమంగా ఉంటాయి అన్నమాట. అందుకే ఆలస్యం ప్రమాదం అనేటివి ఇలా ప్రమాదం చేసినప్పుడే మనకు మన బుద్ధి శైథిల్యం కూడా కలుగుతుందండి. ఎక్కువ పడుకుంటే బుద్ధి శైథిల్యం కలుగుతుంది. కష్టపడినప్పుడు పని చేసినప్పుడు అలసిపోయిన పడుకుంటే దాంట్లో అది స్ఫూర్తినిస్తుంది. కానీ ఖాళీగా ఉన్నాం కదా, ఏం చేస్తా పడుకోవడమే, టిఫిన్ చేయడం, భోజనం చేయడం, పడుకోవడం అని అలాగ అలవాటు చేసుకోవద్దు. ఓకేనా? అది ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరం నీరసత్వం తీసుకొస్తుంది, రోగాన్ని తీసుకొస్తుంది, కానీ నీకు బలాన్ని తీసుకురాదు, స్ఫూర్తిని తీసుకొని రాదు. అస్తు. అంతిమ వాక్యం రాసుకోండి. ఒకవేళ నీవు వేగవంతమైన గాలిలో నిద్రపోకపోయి ఉంటే రోగివి అయ్యేవాడు కాదు. అంటే బాగా వేగవంతం గాలి నడుస్తుంది, అలాగే పడుకుంటుంటాం ఒక్కోసారి, అది కూడా హానికరమండి ఆరోగ్యానికి. ఎక్కువగా వేసవికాలం ఎక్కువగా భవనాల పైన, మిద్దెల పైన పడుకుంటుంటాం, ఇంటి బయట పడుకుంటుంటాం. అక్కడ స్వచ్ఛందంగా ఉంటుంది కాబట్టి ఒక్కోసారి అలవాటు కావాలి. స్టార్టింగ్ లో మనకు ఆచారం దోమతెర లాంటివి పెట్టుకోవాలండి. ఒకేసారి మనం ఓపెన్ గాలిలో పడుకోకూడదు. భిన్న రకాలమైన గాలి వస్తాయి కాబట్టి మనకు ఆరోగ్యాన్ని
దెబ్బతీస్తుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అస్తు. యది ఒకవేళ నీవు వేగవంతమైన గాలిలో నిద్రపోకపోయి ఉంటే రోగివి అయ్యేవాడివి కావు. యది ఒకవేళ అంటే ఏది త్వం నీవు ప్రవాతే అంటే ప్రవహిస్తున్నటువంటి వాళ్ళు అంటే శీఘ్రం ప్రవాతే అంటే ప్రవహిస్తున్నటువంటి గాలిలో ప్రవాతే వాయవు అంటే ప్రవహిస్తున్నటువంటి గాలిలో నా అస్వప్స్య ఇది ఇరుంగుల కాదండి, హేతుమత్ భవిష్యత్. నా అస్వప్స్య తర్హి రుగ్నః న అభవిష్యః. రుగ్నుడు అంటే రోగి అయ్యేవాడు కావు. రుగ్నః న అభవిష్యః. యది త్వం ప్రవాతే వాయు అంటే ప్రవహిస్తున్న వాయువులో నా అస్వప్స్య నిద్రపోకపోయి ఉంటే నిద్రపోకపోయి ఉంటే తర్హి అప్పుడు రుగ్నః రోగివి నా అభవిష్యః అయ్యేవాడివి కావు. అంటే ఇది భూధాతుకి లింగులకారం అండి, లింగులకారం. నా అభవిష్యః. ఓకే అండి, ఇవి మనకు వాక్యాలు. దాదాపుగా స్వప్ధాతుని ఉపయోగించి 10 వాక్యాలు చూసాము. అస్తు. టైం చాలా ఎక్కువ, టైం చూసుకోలేదు. అస్తు అండి, ఇవి కొన్ని అశుద్ధ వాక్యాలు, ఇవి పెద్ద విషయం కాదు, అవి రేపు చూద్దాంలేండి, చాలా టైం అయిపోయింది. ఇవి సింపుల్ గానే ఉన్నాయి. ఏంటి? రామః భృత్యం కార్యం కరోతి. రామః రాసుకోండి, మొత్తం ఎలాగైపోయాయి కదా. 3 వాక్యాలు ఎవరికి చూసుకోండి. రామః అశుద్ధ వాక్యాలు. రామః భృత్యం కార్యం కరోతి, ఇక్కడ తప్పిచ్చాడు. రామః భృత్యేన కార్యం కారయతి అలా ఉండాలి. 114, 115 నియమ ప్రకారంగా రామః భృత్యం కార్యం కరోతి ఇచ్చాడనమాట. అశుద్ధ వాక్యం. శుద్ధ వాక్యం ఉండాలి. రామః భృత్యేన సేవకుడి ద్వారా కార్యం పనిని కారయతి చేయిస్తున్నాడు అలా ఉండాలి. నెక్స్ట్ వాక్యం శిష్యేన గ్రామే గమయతి, ఇది తప్పిచ్చాడు, అశుద్ధ వాక్యం. శిష్యేన శిష్యుడి ద్వారా గ్రామే గ్రామంలో గమయతి, ఇది వాక్యమే లేదు అసలు, తప్పుగా అంతే అశుద్ధంగా ఇచ్చాడు. శుద్ధ వాక్యం ఏంటి? నియమం ప్రకారంగా 116 నియమం ప్రకారంగా శిష్యం గ్రామం గమయతి, శిష్యుణ్ణి గ్రామానికి పంపిస్తున్నాడు. శిష్యం గ్రామం గమయతి అలాగా ఉండాలి. శిష్యం గ్రామం గమయతి. ఓకే. నెక్స్ట్ 3వ వాక్యం స్వపతి స్వపామి స్వపేత్, ఈ ధాతు స్వప్ధాతుకు రూపాలు తప్పిచ్చాడు. ఏముండాలి? స్వపతి కాదు స్వపితి ఉండాలి. నెక్స్ట్ స్వపామి ఇచ్చాడు, స్వపామి కాదు స్వపిమి ఇవ్వాలి, స్వపిమి ఉండాలి. అదేవిధంగా స్వపేత్ కాదు స్వప్యాత్ ఉండాలి. ఇది లింగంలో, లింగకాలంలో స్వప్యాత్ ఆ రకంగా ఉండాలి. అస్తు. ఇవి శుద్ధ వాక్యాలు. మొట్టమొదటి వాక్యం శుద్ధ వాక్యం ఏంటి? రామః భృత్యేన కార్యం కరోతి, భృత్యేన ఇది ఉండాలి. అదేవిధంగా ఇక్కడ గ్రామే ఇచ్చాడు, శిష్యం గ్రామం గమయతి అని ఉండాలి. అదేవిధంగా స్వపితి స్వపిమి స్వప్యాత్ అనే క్రియాపదాలు ఉండాలి. ఈ రకంగా అశుద్ధ వాక్యాలకు శుద్ధ వాక్యాలు ఈ రకంగా మార్చుకోవాలి. అస్తు. ఈ రకంగా అభ్యాసం 28లో ఉన్నటువంటి మనము మొత్తం వాక్యాలు చూసామండి, ఆన్సర్ చూసాము. నెక్స్ట్ రేపు 29వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాము. ఇంకా ఎవరన్నా ఆ భగవత్ శబ్దం కానీ హంధాతు కానీ విద్ధాతు కానీ రాయలేకుంటేనే అవి రాసుకుంటే గ్రూపులు పెడతారు. అస్తు. మంత్రపాఠ. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠ అయిపోయిన తర్వాత చూద్దామండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.
అందరికీ నమస్కారం అండి. ధన్యవాద మహోదయ. ఎవరు అడుగుతూ ఉన్నారా? అడగండి ఇప్పుడు. నమస్కారం మహోదయ. చెప్పండి.